హాయ్ ఫ్రెండ్స్, నాకు బేసిక్గా నూడిల్స్ అంటే చాలా ఇష్టం ఒకప్పుడు. కానీ ఇప్పుడైతే నేను నా అలవాటును మార్చుకున్నాను. అంతకుముందు అయితే నేను కనీసం వారానికి 3-4 సార్లైనా నూడిల్స్ తినేదాన్ని. ఇంక ఈ అలవాటు అయితే ఇప్పుడు మార్చుకున్నాను. కానీ అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు మాత్రం ఇంకా తినాలనిపించగానే తినేస్తాను. ఇక్కడైతే ఇవి 150 ఫ్రెండ్స్ కాస్ట్. ఒరిజినల్ చికెన్ వేసారు, అంటే కార్న్ ఫ్లోర్ లేకుండా ఒరిజినల్ చికెన్ ఫ్రెండ్స్. ఈ ఒరిజినల్ చికెన్ నూడిల్స్ టేస్ట్ అయితే అమేజింగ్. కానీ చాలా ఆకలిగా ఉందని మా హస్బెండ్ మంచి టేస్ట్ ఎక్కడుందో అక్కడ తెచ్చారు. పోయినసారి ఐ లవ్ PS5 అక్కడ ఆ హోటల్లోనేమో 350, 150నే. టేస్ట్ అయితే మామూలుగా నిజమేసింది. ఒరిజినల్ చికెన్ వేసారు ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంది, మామూలుగా. ఇంకా నూడిల్స్ని చూడగానే నాలో ఉన్న కుంభకర్ణుడైతే నిద్ర లేచి, ఇంకా వరద బాధితులకు గనక బాగా ఆకలిగా ఉన్న వరద బాధితులకి పులిహోర పొట్లాలు దొరికినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో అలాంటి ఆనందం కలుగుతుంది. ఇంకా కొంచెం కూడా లేట్ చేయకుండా ఇంకా నన్ను వెనక నుండి ఎవరో తరుముతున్నట్టు తినేస్తాను ఫ్రెండ్స్. నాకు ఇష్టమైనవి చూసినప్పుడు నేను అసలు స్లోగా తినలేను, చాలా ఆతృతగానే తింటాను. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఏంటి నేను ఇంత భయంకరంగా తింటున్నానా అనిపించింది. చూడండి మీరే. ఇష్టమైన ఫుడ్ని చూసినప్పుడు మీకు ఇంతేనా ఫ్రెండ్స్? జెన్యున్గా కామెంట్ చేయండి. నాకైతే నా ఇష్టమైన ఫుడ్ని చూసినప్పుడు ఇలానే అనిపిస్తుంది. ఏంటి మా నూడిల్స్ ఎందుకు తెమ్మన్నాను? నూడిల్స్ ఎందుకు తెమ్మన్నాను? చెప్పు. ఎందుకు తెమ్మన్నాను నువ్వు చెప్పు. నువ్వే తెమ్మన్నావు, నాకేం తెలుసు ఎందుకు తెమ్మన్నావు? నాకు ఆకలేసి నేను తెమ్మా కాదు, వీడియో కోసమే తెమ్మన్నాను కేవలం, నాకు తెలుసు. యూట్యూబ్ చేసే వాళ్ళ పరిస్థితి ఇది ఫ్రెండ్స్.